సిద్దిపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతూ అర్హతకు మించి ప్రజలకు వైద్యం అందిస్తున్న 4 వైద్యులను తమ తనిఖీల్లో గుర్తించామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టేట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మరి విష్ణు, ఇంకా వేరే విజయ్ అని మన మెంబర్ గారు రావడం జరిగింది. మేము మార్నింగ్ 12 o'clock మేము సిద్దిపేటలో ఉన్న కొన్ని క్వాలిఫైడ్ నర్సింగ్ హోమ్స్ మరియు డాక్టర్స్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్, క్లినిక్స్ నుంచి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సార్ వాళ్ళతో పాటు మేము కూడా తానా మెంబర్స్, మా వీరా సారు, మా భీమేష్ గారితో కలిసి, శ్రీనివాస్ సార్, సతీష్ సార్ వాళ్ళతో అందరితో కలిసి మేము విజిట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్కి, క్వాలిఫైడ్ డాక్టర్స్కి వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ, హైదరాబాద్ నుంచి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఈరోజు ఇక్కడికి సిద్దిపేటకి రావడం జరిగింది. మరి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఈరోజు ప్రజలకు మంచి మెరుగైన వైద్యం జరుగుతుందా లేదా, ఒకవేళ జరగకపోతే ఎక్కడ లోపాలు ఉన్నాయో వీటిని ఏ విధంగా సరిదిద్దాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినటువంటి వ్యవస్థను ఈరోజు ఆ వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలను తెలియజేసుకుంటూ, మరి వారు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మెరుగైన వైద్యం జరుగుతుందా లేదా, మరి వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి వైద్యశాలల, అధికృతమైనటువంటి వైద్యశాలల లేక నకిలీ వైద్యశాలల అనేటువంటివి తనిఖీ చేయడానికి ఈరోజు వారు సిద్దిపేట నుంచి ఒక బృందంగా వచ్చి ఇక్కడ అనేకమైనటువంటి వైద్యశాలలను తనిఖీ చేయడం జరిగింది. మరి ఆ వైద్యశాలలు ఏవైతే అధికృత వైద్యశాలలు ఏవైతే క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ కానీ పీజీ డిగ్రీలు కానీ చేసినటువంటి డాక్టర్స్ నడిపిస్తున్నటువంటి వైద్యశాలలో ఈరోజు సిద్దిపేట జిల్లా యొక్క టౌన్లో ఈరోజు మేము నకిలీ వైద్యుల పట్ల ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇది రెగ్యులేటరీ అటానమస్ బాడీ. సో ఇట్ ఈస్ లైక్ ఏ కాన్స్టిట్యూషనరీ బాడీ. సో నకిలీ వైద్యులు యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 కావచ్చు, ఆర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కావచ్చు, ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్టర్ అయినటువంటి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని రిజిస్టర్ అయినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది రూల్. అది నేషనల్ మెడికల్ కమిషన్ కావచ్చు, తెలంగాణ మెడికల్ కమిషన్ యొక్క రూల్స్ ప్రకారంగా. కానీ ఇప్పుడు చేసిన ఇన్స్పెక్షన్లు ఏదైతే చేయడం జరిగిందో, దాదాపు మేము 6 ఫస్ట్ ఎయిడ్ నకిలీ వైద్యుల క్లినిక్స్ పైన ఈరోజు రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ యొక్క ప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రసాద్ గాంధీనగర్, భార్గవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మురళి ఇందిరానగర్, సాత్విక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నాగరాజు అండ్ రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గాంధీనగర్. సో వీటి లోపల మేము నకిలీ వైద్యులను ఇన్స్పెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ మేము రాసుకోవడం జరిగింది. ఇన్స్పెక్షన్ ఫామ్స్ లోపల హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకొని సిద్దిపేట పోలీస్ స్టేషన్ వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 3454 ప్రకారంగా 4 నకిలీ వైద్యుల పైన మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతూ ఉన్నాం. సో దీంతో పాటుగా ఇంకొక 3 క్లినిక్స్కి సంబంధించి కూడా మేము ఇన్స్పెక్షన్ పోయినాం. అవి విఠోబా క్లినిక్, లచ్చంపేట్ స్కిన్ క్లినిక్ కుమార్, దాని పక్కనే ఇంకా నకిలీ వైద్యుల క్లినిక్స్ అనేవి ఉన్నాయి.